హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పూరి, చపాతీ, బగారా రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా మంచి గ్రేవీతో చికెన్ కర్రీని అయితే చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే పర్ఫెక్ట్గా చికెన్ కర్రీ అయితే చూసేద్దాం. ముందుగా అందరికి ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసేద్దామా. ముందుగా చికెన్ని ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి. 1 kg చికెన్తో ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్కి ఉప్పు, 1 టీ స్పూన్కి పసుపు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కారం, మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఒక 2 టీ స్పూన్లకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లకి ధనియాలు, 1 టీ స్పూన్కి జీలకర్ర, 1/2 టీ స్పూన్కి మిరియాలు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, ఒక 4-5 ఇలాచి, కొంచెం రాతి పువ్వు, 1 స్టార్ ఫ్లవర్, కొంచెం సోంపు, ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు వేయించుకొని తీసి పౌడర్ చేసుకోవాలి. తర్వాత పేస్ట్ కోసం ఒక 5-6 జీడిపప్పులు, ఒక 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిగడ్డ, 1 టమాటో. ఉల్లిగడ్డ టమాటోని కట్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ప్యాన్ కానీ కుక్కర్ కానీ పెట్టేసుకొని దానిలోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సాజీరా, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత అల్లం పేస్టు, పసుపు కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి కలుపుతూ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ మంచిగా రిలీజ్ అవుతుంది. ఆ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్ ముక్కలకి మంచిగా పట్టేలాగా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే మసాలా పీసెస్కి మంచిగా పట్టి కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. అయితే కంపల్సరీ వేడి నీళ్ళు మాత్రమే వేసుకోండి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల కర్రీ వేడి, మనం వేసే వాటర్ వేడి బ్యాలెన్స్ అవుతుంది, ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. వాటర్ వేసుకున్నప్పుడే సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కర్రీని కుక్ చేసుకోవాలి. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చివరగా కసూరి మేతి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే చికెన్ గ్రేవీతో మంచి టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పూరి, చపాతీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంత సింపుల్గా ఎవరైనా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయకుండా అస్సలు వెళ్ళకండి. కొత్తగా ఈ వీడియోతో నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.